నేను ప్రేమ కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనములు. సాయంకాల సమయానికి ప్రార్థనా సమయం దేవుని సన్నిధిని మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సాయంకాల సమయం ద్వారా లైవ్ ద్వారా ఎంతమంది దేవుని వాక్యాలను దేవుని మాటలను వినటానికి ఇష్టపడుతున్న మీ అందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. కీర్తనలు 138వ కీర్తన 138వ కీర్తన మొదటి వచనం నుంచి 8 వచనాలు ఉంటాయి. కలిసి చదువుకుందాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గురించి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా, నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. మన మొట్టమొదటి మాట చివరిగా పలికినటువంటి మాట చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ మనకు కనపడుతుంది. చివరిలో ఒక మంచి మాట కీర్తనకారుడు రాశాడు. ఏంటి అంటే, యెహోవా, నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. ఎవరి చేతి కార్యాలు? దేవుని చేతి కార్యాలు. మనుషులు కూడా భూమి మీద కూడా గొప్ప గొప్ప వాళ్ళు కూడా కొన్ని చేతులతో కొన్ని కార్యాలను నిర్వహిస్తారు. కొన్ని కారణాలను బట్టి, కొన్ని పర్యవసనాలను బట్టి ఆ కార్యాలను మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కొంతమంది ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ హయాంలో ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ఏం చేస్తాడు, శంకుస్థాపన చేసి ఆరంభిస్తారు. శిలాఫలకం అంటారు కదా, శిలాఫలకాన్ని ఆడ స్థాపించి దాన్ని ఓపెన్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ పని అలాగే ఆగిపోయింది. మరొక ప్రభుత్వం వస్తుంది. అట్లా చాలా పనులు, కొంతమంది కొన్ని పనులు నిర్వహించి అవి ఆగిపోతాయి. మానవుల కార్యాలు. మనం కూడా మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలు తలపెట్టుంటాం. మన చేతులతో, మన తలంపులతో, మన ఆలోచనలతో చాలా గొప్పగా జరగాలని, చాలా బాగా జరగాలని కొన్ని ఆశలు, ఆకాంక్షలు మనం జీవితంలో పెట్టుకొని మనం పనిని ఆరంభిస్తాం. కానీ కొన్ని ప్రభావ కారణాలను బట్టి ఆ పనులు కాస్త మన మధ్యలోని విడిచివేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది ఒక పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేస్తారు కదా, పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజులు సాగిన తర్వాత ఆ బిజినెస్ను రన్ చేయలేక పరిస్థితులు అనుకున్న దానికంటే లాభాల కంటే లాస్ ఎక్కువైనప్పుడు ఆ పనిని ఏం చేస్తారు, ఆ ఉద్యోగాన్ని లేదా ఆ వ్యాపారాన్ని ఆపేస్తారు. ఇది గొప్పవారైతేమి, కొద్దివారైతేమి, ఉన్నవారైతేమి, లేనివారైతేనేమి, అందరూ కూడా జరిగే కార్యాలే. ప్రతి ఒక్కరు మన జీవితంలో ఏదో ఒకటి ఉంటాయి. కొన్ని ఆగిపోయిన కార్యాలు ఉంటాయి. లేదా పలానా జరిగించుకొని బాగుండు అని ఆశ పెట్టుకున్న తర్వాత వాటితో కూడా నిరాశ పొందుతూ వాటిని విడిచిపెట్టాల్సిన దుస్థితి ప్రతి ఒక్కరి మానవ జీవితంలో ఉంటుంది. కానీ మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది మనుషుల చేతులతో నిర్మించే
పనులు. నా పిల్లలారా, దేవుడు అంటాడు, దేవుని యొక్క చేతి కార్యాలను ఏం చేస్తాడంటే ఆయన విడిచిపెట్టకుంటున్నాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడా? మన ప్రశ్న. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడా? విడుస్తాడా మనుషుల్ని అని అంటే ఆయన గురించి ఒక మాట ఉంటుంది, నీ దేవుని యెహోవా నేనే, నిన్ను విడువను ఎడబాయను అంటాడు. అంతే. ఇంకా ఆయన ఇచ్చిన సర్టిఫికేట్. మనుషులకు డౌట్ రావచ్చు, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? దేవుడు మనల్ని మర్చిపోతాడా? దేవుడు మనల్ని ఏమన్నా కానువారన్నట్టుగా పట్టించుకోకుండా ఉంటాడా అని అంటే, దేవుడు వెనువెంటనే మనకిచ్చే సమాధానం, నేను మరువను, నేను నిన్ను విడవను, నేను ఎన్నటికీ కూడా నిన్ను ఎడబాయను. దేవునికి స్తోత్రం. ఎందుకు అయ్యా అంటే, ఈ మొదటి లైన్ అంటాడు, నీ కృప నిరంతరం ఉండుతుంది. ఆమేన్. ఆయన చేతులతో ఆరంభించిన దేనిపైనైనా దేవుని కృప నిరంతరం ఉంటుంది. ఈ సృష్టి మీద దేవుని కృప ఉంది, ఈ సర్వస్వం మీద దేవుని కృప ఉంది. అన్నిటికీ మించినటువంటి ఆయన స్వరూపములో, ఆయన పోలికలో చేయబడిన మానవుల ఎడల ఆయన కృప ఇంకెంతగానో హెచ్చుగా ఉంది. ఆమేన్. మానవుల ఎడల దేవుని యొక్క కృప హెచ్చుగా ఉంది. ఎంత హెచ్చయ్యా అంటే, రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు. చూడండి ఆ మాట, రోమీయులకు రాసిన పత్రిక ఓ మంచి మాట అంటాడు. ఎంతటి కృప అయ్యా అంటే, ఎంత గొప్ప కృప అంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. రోమ్ చాప్టర్ 6 verse 1. అలాగైనా ఏముందు, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లా అనరాదు. పాపము ఇష్టమై చనిపోయిన మనము 5వ అధ్యాయము 21వ వచనం. నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. దేవునికి మహిమ కలుగునుగాక. పాపం ఎక్కడైతే విస్తరించిందో అక్కడ దేవుని కృప అపరిమితముగా, పరిమితం కాదు, లిమిట్ కాదు, అన్లిమిటెడ్గా అపరిమితముగా దేవుని యొక్క కృప స్ప్రెడ్ అయింది, విస్తరించిపోయింది. మరి పాపం ఎక్కడుంది? భూమి మీద పాపం చేయక బ్రతుకు నరుడు ఎవడు అని దేవుడే అడుగుతాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఏ భేదము లేదు. అందరూ పాపము చేశారు, అందరూ దారి తప్పిపోయారు. బట్ దేవుని కృప మానవుల ఎడల విస్తరిస్తూనే ఉంది. కారణం ఏంటి అని అంటే, మనుషులందరూ ఎవరి చేతి పనులు? దేవుని చేత సృష్టించబడి, దేవుని చేతి పని మనము ఆయన చేత మనము నిర్మించబడినటువంటి వారు. అందుకని అంటున్నాడు, దేవా నీ చేతి కార్యములు ఎన్నటికీ కూడా విడిచిపెట్టకు. మన జీవితాల్లో, మన బ్రతుకులను దేవుని చేత నిర్మించబడిన వారం, సృష్టించబడిన వారు కనుక దేవుడు మనల్ని పొరపాటును విడిచిపెట్టాడు. విడిచిపెట్టినట్టుగా మన జీవితాల్లో కొన్ని సాతాను మన జీవితాల్లోనికి నెట్టుతాడు. నువ్వు పలాని పాపం చేశావు, పలాని పొరపాటు చేశావు, పలాని తప్పిదం చేశావు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని చెప్పేస్తాడు కదా. ఇదిగో దేవునికి నీకు సంబంధం లేదు, ఇంకా అటౌట్, ఇక నువ్వు దేవుడి సొత్తు కాదని మనలో భ్రమ తీసుకుని వచ్చి దేవునికి దూరం అయ్యేటట్టుగా, దేవుని సన్నిధికి దూరం అయ్యేటట్లుగా మన జీవితాలని దూరం చేసేస్తాడు. తద్వారా కొంతమంది మనుషులు ఆ పొరపాటులను, ఆ తప్పిదాలను తలంచుకొని దేవునికి దూరం అయిపోతుంటారు. కానీ ఒక విషయం, ఏదోనులో కూడా దేవునికి వ్యతిరేకంగా హవ్వ పాపం చేసినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? వాళ్ళ మీద కోపడినా కూడా, వాళ్ళని గద్దించినా కూడా, శపించినా కూడా, శిక్షించినా కూడా తిరిగి వారు మానవుని కాపాడుటకు ఆయన కృప చూపించి వారికి వస్త్రములు కూడా దయచేశాడు. వాళ్ళని పంపటమే కాదు, వారికి ఎడల కృప చూపించాడు. ఆ కృప యేసుక్రీస్తు కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త చూడండి, ఆ మాట కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. త్వరగా చదవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధార ఈ కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎట్లా అంట? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట, ఏ వాక్కు చేత, వాక్యము అంటే దేని బట్టి? ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముంది? ఆయన తన మాట చేత సమస్తమును నిర్వహించాడు. మాట అంటే ఏంటి? వాక్కు అంటే మాట. దేవుడు తన మాట చేత సమస్తాన్ని సృష్టించాడు.
భూమిని, ఆకాశమునందున్న సమస్తమును సృష్టించాడు. సమస్తం నిర్వహించేటట్లుగా చేస్తున్నాడు. ఈరోజు కూడా ఏదయ్యా ఆ మాట అంటే ఆనాడు కనబడిన మాటే నేడు మన మధ్య ఆరాధించబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామము. ఆమేన్. ఆ నామమే, ఆ వాక్యమే, ఆ వాక్యే ఏ వాక్య అయితే భూమిని సృష్టించిందో, ఏ వాక్య అయితే ఆకాశం సృష్టించిందో, అందులో ఉన్న సమస్తమును సృష్టించిందో, ఏ వాక్కు ఏ నామం కలిగిన వాని చేతులు నిన్ను సృష్టించాయో ఆయనే కృపాసతి సంపూర్ణుడిగా మానవులు ఎలా తన కృపను చూపించడానికి భూమి మీద తప్పిపోయిన, చెడిపోయిన, పాపంతో నడిపిన ప్రతి మనుషుల ఎడల ఆయన కృప చూపించడానికై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు ఆయన దిగి వచ్చినాడు. ఆమేన్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడి కృప మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపోదు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన చేత మనం నిర్మించబడిన మనల్ని ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టడు. ఎందుకయ్యా అంటే చూడండి 3వ వచనంలో అంటాడు, 2వ వచనం చివరిలో అంటాడు, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ఎవరిని కృపాసత్యమును బట్టి అంటయ్యా? దేవుని యొక్క కృపాసత్యములను బట్టి. మన సత్యాలు కాదు, దేవునిలో ఒక సత్యం ఉంది. అంటే ఆయన వాగ్దానం చేశాడు, నేను మీ ఎడల దయ చూపిస్తాను, మీ ఎడల వాత్సల్యత చూపిస్తాను. ఇదిగో నేను కోపగించేదని కానీ తిరిగి నేను మీ ఎడల వాత్సల్యతను కూడా చూపిస్తాను. విలాప వాక్యం 3వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, ఇదిగో అని మన ఎడల ఆయనకు. చూడండి ఆ మాట కూడా, విలాప వాక్యం చదవాలి, త్వరగా చదవాలి. నేను 3వ అధ్యాయం 23వ వచనం. త్వరకలా, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. చూడండి, అనుదినము అయ్యో అనుదినము మన ఎడల ఆయనకు నూతనమైన వాత్సల్యత పుట్టుచూ ఉన్నదంట. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు, విడిచిపోడు. ఈ వాక్యం ఇట్టున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇంకేం మొత్తం అన్ని కోల్పోయినాయి, ఇంకా ఆశలు అనగారిపోయినాయి, ఇక నా జీవితంలో మేలు కలుగుతుందా, ఆశీర్వాదం ఉంటుందా, ఇక నేను బ్రతుకుతానా అని అన్ని కోల్పోయిన తర్వాత మన జీవితంలో అంటాడు, నా ప్రాణములో తిరగాను త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఉంటున్న, ఈ మాటలు ఉంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో నీవు అన్నిటి మీద నీ సహనాన్ని కోల్పోయి నువ్వు జీవిస్తున్నావా? ధైర్యము కోల్పోయి ఉన్నావా? నా జీవితం మారదు, నా బ్రతుకు మారదు, నా కుటుంబ సమస్యలు పావు అని వేదన చెందుతున్నావా? భయపడకు, నువ్వు దేవునికి మొరపెడుతూనే ఉండు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలన్నింటినీ దేవుడు నిదానముగా క్రమేమంగా తొలగిస్తాడు. కొంతమందికి వెంటనే కలగాలి, వెంటనే జరగాలి కాదు. అది కారణంలో మనం చూస్తే ఇస్సాకు ఆ దేశం ముందుండి విత్తనం వేయగా అతడు 100 ఫలం పొందాడు. క్రమక్రమంగా అతడు విస్తరించాడు. క్రమక్రమంగా నీ జీవితంలో కూడా నువ్వు ఒక్కసారిగా నువ్వు పైకి రాలేవు. కనుక నువ్వు ప్రార్థనలో చేస్తున్న ఈ శ్రమలు విస్తరించాయని కలత చెందకు, నిరుత్సాహపడకు, త్రాణ కోల్పోకు. పుట్టించిన దేవుడు నీకు ధైర్యం కలుగజేయునుగాక. అది కనంటాడు ఆయన యొక్క ఉన్నత మార్గాల గురించి దావీదు మిగిలిన వచనాలన్నీ కూడా ఆయన స్తుతిస్తున్నాడు. ఇక్కడ 7వ వచనం చూసుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి ఏ మాట, నేను ఆపదలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదు. నేను ఆపదలో ఉన్నా కూడా నీవు నన్ను, అంతే. దేవుడు ఎందుకు బ్రతికాడు? ఎందుకంటే ఆయన చేతి కార్యములు ఆయన విడిచిపెట్టాడు. మనకే ఆపద ఉంది, ఏ శ్రమలో తాళలేకపోతున్నాం, అగ్నిగుండం లాంటి శోధనల్లో, సముద్ర తరంగముల లాంటి ఆటుపోటుల మధ్యలో మన జీవితం అతలాకుతలమైపోతున్న పరిస్థితిలో ఒకవేళ జీవిత సమస్యలు సాగుతుంటే, సుడిగుండాల మధ్య నీ జీవితం అల్లకల్లోలంగా ఉంటే, దేవుడు అంటున్నాడు ఆయన త్రాణ పుట్టించి ధైర్యపరిచేవాడు. దేవుని విషయంలో, దేవుని కృప విషయంలో, దేవుని మాట విషయంలో, దేవుని వాగ్దాన విషయంలో ఎప్పటికీ కూడా నీవు నమ్మిక కోల్పోకూడదు. అందుకని ఆ మాట అంటాడు. చూడండి ఈ మాట 2వ వచనం, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను, నీ నామంతటి కంటే
అది 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 ఇంపార్టెంట్. ఒకసారి చదువు మళ్ళీ గట్టిగా. నీ నామం అంతటి కంటే అబ్బా ఏంటంటే అంటే ఆయన నోటికి ఇచ్చిన మాటను ఏం చేస్తున్నాడంట ఆయన. ఇప్పుడు బైబిల్లో మాట ఇచ్చాడు మనకి, చాలా వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. నాకు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఆపదలో మొరబెట్టు, నేను నిన్ను విడిపిస్తా. శ్రమలో మొరబెట్టు, నేను నిన్ను విడిపిస్తా. వేదనలో మొరబెట్టు, నేను విడిపిస్తా. మనం మొరబెట్టాలి. కానీ ఇప్పుడు ఆ మాట ఏంటి, తన వాక్కు. నీ నామం అంతటి కంటే, నీ పేరు కంటే కూడా నీ మాటకే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు. అందుకని యేసుప్రభువు కూడా ఈ మాట అంటాడు, ఇదిగో భూమి అందులో ఉన్న సమస్తమును గతించిపోవును కానీ ఏమంటాడు, నా మాట పొల్లైనా కూడా అంటాడా, పొల్లని నోట్లో పొల్లు కాదు, ఇంత పొల్లు ఒత్తు కూడా పోదని. ఆమేన్. ఒక చిన్న పొల్లు కూడా తప్పిపోదు. మరి మన జీవితంలో ఎందుకయ్యా మరి మనం ప్రార్థన చేయట్లేదు 2-3 నుంచి ఎందుకు మరి అయినా కాగలరు జరగట్లేదే, అవట్లేదే. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రార్థన స్థాయిలో వచ్చి మనం పోయినసారి అదే చూసుకున్నాం. ప్రార్థన అనే స్టేజ్ నుంచి మనం ఎక్కడికి పోవాలి, మొరపెట్టే స్థానంలో పోవాలి. ఇప్పుడు మామూలుగా అడిగాం ఇవ్వలా, రెండోసారి ఏం చేస్తాం, అడుగుతాం ఇవ్వలా, మూడోసారి ఏం చేస్తాం, బ్రతిమలాడుకుంటాం కదా, బ్రతిమలాడుతాం, వెనుగులాడతాం, జోగాడతాం. యేసు ప్రభు అదే ఒక ఉపమానం చెప్పాడు, మీరు విసుకక ప్రార్థన చేయవలనని దేవుడు వారికి ఒక ఉపమానం చెప్పాడంట. ఏంటది, ఒక స్నేహితుడికి ఒక మంచి ప్రాణ స్నేహితుడు ఉండాడంట. ఒక అతనికి ఒక మంచి ప్రాణ స్నేహితుడు. ఆ స్నేహితుడు అర్ధరాత్రి తన స్నేహితుడి దగ్గరికి ఇంటికి వెళ్ళి, అర్ధరాత్రి 2 గంటలప్పుడు, ఏ టైం అర్ధరాత్రి అంటే మనకి ఏ టైం తెలియకుండా పోయింది ఈ రోజుల్లో కదా. అప్పుడు ఎట్లా అర్ధరాత్రి అంటే నైట్లో ఏ టైం అర్ధరాత్రి, ఇప్పుడు ఏ టైం అర్ధరాత్రి తెలియట్లేదు, ఏ టైంలో తెలియట్లే. అర్ధరాత్రి టైంలో పోయి వాకిలు తమ బాతున్నాడంట. ఆ లోపల పడుకున్న తన స్నేహితుడు, ఎవరు ఈ టైంలో వచ్చి వాకిలు కొడుతున్నారని అంటే, ఈ బయట నుంచి ఇటు అన్నాడంట, నేనురా నీ ప్రాణ స్నేహితుడురా నేను అంటే, ఈడు గొంతు కనుక్కున్నాడంట. అవును రే, ఏరా ఈ టైంలో వచ్చావంటే, ఏం లేదురా, నా ఇంటికి కొంతమంది బంధువులు మా ఊరి మీదకి వెళ్తూ వాళ్ళు మార్గం మధ్యలో నా దగ్గరకు వచ్చారు. వాళ్ళకి ఆహారం పెట్టడానికి నా దగ్గర ఏమి లేదు, కానీ ఆ టయానికి నువ్వు గుర్తుకొచ్చావు కనుక ప్లీజ్ నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇస్తే నేను ఎత్తుకొని వాళ్ళకి అన్నం పెడతాను. వాడు అన్నాడంటే, అసలు నీకు బుద్ధి ఉందిరా, ఈ టైంలో అసలు నేను రాలేను. ఇదిగో నా 2 పిల్లలు కూడా నా పక్కన పడుకున్నారు. ఒక కుడిపోయి వచ్చి నా చేయి మీద ఈ చేయి మీద ఒక అమ్మాయి, ఈ చేయి మీద ఒక అబ్బాయి, 2 నా పిల్లలు పడుకొని ఉన్నారురా. వాళ్ళు లేపితే ఏడుస్తారు, నేను రాలేనురా, పో, ఇంక కావాలంటే మళ్ళీ ఇంకో దిక్కేటం చూసుకోపో అంటాడు. వీడేం చేస్తా, సిగ్గు విడిచి అని రాయబడింది బైబిల్లో. ఏంటట, సిగ్గు విడిచి మాటికి కొట్టడమే ఇక పని వాకి. రే అని ఇక వాడు చూసి ఇంక వీడు పోయేటట్లేరు నా దగ్గర నుంచి. వీడు ఇంక వాకిలు కొట్టి వీళ్ళు పిల్లలు లేకపోయినా వీడే లేపేస్తట్టుండ అని చెప్పి ఆయన లేచి వెంటనే వచ్చి అతనికి కావలసినవి ఇచ్చి అతన్ని పంపివేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో అంతే. దేవుని సన్నిధిలో మనం అడగడానికి సిగ్గుపడకూడదు. మనం కొంతమంది ప్రార్థన చేసి కొంతమంది సిగ్గుపడతాం. రోజు అడిగిందంటే, వీడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాడు, దేవుడు వీడికి లేదంటే వీడు ఏదో పాపత్ముడు దుర్మార్గుడు అని జనాలను ఏమనుకుంటారో. ఎందుకో నా జీవితంలో ఈ పాస్టర్ గారే ఇన్ని ప్రార్థన చేస్తున్నాడు, ఆయన జీవితంలో ఏం జరగలేదని విశ్వాసులు ఏమైనా తక్కువగా ఆలోచిస్తారని వాళ్ళ భయాలతో కొంతమంది దేవుని అడగకుండా సిగ్గుపడి తమ జీవితాల కార్యాలు పోగొట్టుకుంటారు. దేవుని సన్నిధిలో అడగటానికి ఏమాత్రం కూడా సిగ్గుపడదు. తల్లిదండ్రుల దగ్గర అడగడానికి పిల్లలు సిగ్గుపడతారా? పిల్లలే, పెద్దవాళ్ళు అయితే సిగ్గుపడతారు. ఇప్పుడు మా నాయన వాళ్ళు పోయి అడగాలంటే మాకు సిగ్గే కదా. చిన్నప్పుడైతే అడుగుతాం, సిగ్గు లేదు, శరం లేదు, మాకు అన్నీ కావాల్సింది అంతే. ఆయన్ని అడుగుతాం. చిన్నపిల్లలు మన దేవుని కూడా ఎప్పుడు దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అంటే పిల్లలాగే ఉండాలి, పెద్ద పోటుగల్లా కనపడకూడదు దేవుడి ఎదుట. ఇది సమస్య. మన పెద్ద పోటుగల్లా బ్రో ఎత్తవా లేదా, నువ్వు ఇస్తావా లేదా, నేను 2 సార్లు అడుగుతా, 3 సార్లు అడుగుతా, నేను ఈగిపోతే నేను వదిలేస్తా అంటే పోతే పోను. పోటుగల్లా అడగకూడదు దేవుడి దగ్గర. ఎట్లా అడగాల? పిల్లల వలె, చిన్న పిల్లలు. దేవుడు కూడా మనల్ని అంటాడు, ఒరే మీసాలు వచ్చిన పిల్లలారా, ఎవరు తెల్లింటికులు వచ్చిన ముసలి వాళ్ళారా అని పిలుస్తాడా? ఎప్పుడైనా దేవుడు పదం ఎట్టాడు, నా పిల్లలారా అంటాడు. ఏంటాడు? నా పిల్లలారా అంటాడు, నా బిడ్డలారా అంటాడు, నా కుమారులారా, నా కుమార్తెలా అంటాడు. మనం పెద్ద చేసుకొని నాకు పెళ్ళి, నాకు 3 పిల్లలు అయితే నేను దేవుడికి గడిపి అడిగానంటే మన దేవుని సన్నిధిలో కార్యాలు పొందుకోలేకపోవటం కారణం ఏంటంటే మన పెద్దవాళ్ళు అంటే మెచ్యూరిటీ పర్సన్ వల్ల మనం దేవుని అడుగుతాం.
అప్పుడు దేవుడు ఏమంటే నువ్వు ఎంత మెచ్యూరిటీ నన్ను అడుగుతున్నట్టు నువ్వే దాపుకొని కష్టపడి చేసుకోపోరు దున్నపోతు లాగున్నా. ఇప్పుడు మన పెద్దవాళ్ళు మన పోయి మా తల్లిదండ్రులు అయితే ఏరా నీకు పెద్ద అయ్యి నేను చిన్నప్పుడు పెంచి పెద్ద చేసి నీకు పెళ్లి చేసి ఇంత చేస్తే కూడా నేను ఇంకా నిన్ను దాకాలా అని అంటారు లేదా? అందుకే మనం ఆ సిమ్టమ్స్లో దేవుడు కనపడకూడదు. చిన్నపిల్లల వల్లే మనం మారిపోయి. అందుకే యేసుప్రభువు కూడా ఒక అంటాడు, ఇదిగో చిన్నపిల్లలను ఆటంకపరచుకుని నా యొద్దకు రానియండి, పరలోక రాజ్యము అదే. పరలోక రాజ్యంలో మన దేవుడు ఉన్నాడు. ఆ పరలోకం నుంచి మన దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రార్థించడానికి వెళ్తున్న మనం ఎలా వెళ్ళాలి? చిన్నపిల్లలు వెళ్ళాలి. పగతో, కోపంతో, ద్వేషంతో, అసూయతో, ఈర్ష్యతో, ఇంకొకరి మీద పగతో, ఇంకొకరి మీద అసూయతో, ద్వేషంతో మన దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని అడుగుట వలన మనకి ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. చిన్నపిల్లలు అలా ఉండరు. చిన్నపిల్లల వల్ల మీరు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ రాత్రి అట్టి చిన్నపిల్లల వల్లే మన దేవుని సన్నిధికి వెళ్దామా, అడగదామా? దేవుని చిన్నపిల్లల అట్లా అని చెప్పామని చిన్నపిల్లలాగా మాట్లాడినట్టు కాదు, యాక్టింగ్ చేస్తాం. చిన్నపిల్లల లాంటి స్వభావంతో ఈ బిడ్డల వల్ల మీరు మారితేనే కానీ దేవుని రాజ్యానికి పోలేరంటే దానికి అర్థం ఏంటంటే ఆ బిడ్డల వల్ల మన దేవుని సన్నిధికి వెళ్ళి మాట్లాడగలిగితే, అలాగడిగితే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాద ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.